10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక 10వ తరగతి పరీక్షలు రాయబోయే మీకు ముందుగా ప్రథమ భాష తెలుగు లోపల ఏ విధంగా పరీక్షలు రాయాలి, మరి ఈ పరీక్షలలో మీరు సాధ్యమైనంత ఎక్కువ మార్కులు ఏ విధంగా సంపాదించాలనే అంశం గురించి చెప్పబోతున్నాను. అయితే ముందుగా అసలు భాష అంటే ఏంటి అనేటటువంటి అంశాన్ని చూసుకున్నప్పుడు, భాష జ్ఞాన సంపద వివిధ ప్రక్రియ రూపాలలో ఉంటుంది. మరి మీరు భాషను నేర్చుకునే విషయంలో సహజంగా, సందర్భోచితంగా, అర్థవంతంగా భాషను నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. భాష ద్వారా మనం పదాలు, అర్థాలు, వాక్యాలు, ప్రక్రియలు వివిధ రూపాల్లో సృష్టించడమే భాష. అసలు భాష లోపల అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉండడం అనేటటువంటిది జరిగింది. మరి భాష అంటే భాష్యతే ఇతి భాషయంతి అని అర్థం. అంటే భాషింపబడేది భాష అని చెప్పి చెప్తారు. భాష మనకు మాటల రూపంలో వ్యక్తం కావడం అనేటటువంటిది జరుగుతుంది. దీని గురించి కాళిదాసు తన యొక్క రఘువంశం లోపల వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే అని చెప్పి వివరించాడు. అంటే వాక్కు అర్థం రెండు కలిసినటువంటిదే భాష అని చెప్పడం జరుగుతుంది. భాష అంటే కొన్ని ధ్వనుల సముదాయం. పిల్లలు మీరు విన్నదాన్ని లేదా చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషణ చేయడం, ప్రతిస్పందించడం, ప్రశ్నించడం అనేటటువంటి అంశాలు చేయగలగాలి. అలాగే మీరు విన్నటువంటి భాష ద్వారా హేతుబద్ధత అనేటటువంటి దాన్ని, విచక్షణ జ్ఞానం కలిగి సమాజంలో వ్యవహరించడం అనేటటువంటిది అవసరమైనటువంటి అంశం. మరి ఈ క్రమం లోపల మనం ప్రస్తుతం 10వ తరగతి పాఠ్యపుస్తకాన్ని పరిశీలిస్తే, మీరు 10వ తరగతికి పూర్తి అయ్యేసరికి మీరు స్వతంత్ర పాఠకుడిగా ఎదగాలి. అంటే ఎవరి అవసరం లేకుండా పుస్తకాన్ని చదవడము, అలాగే చదివిన అంశాల ఆధారంగా మంచి విలువలతో భవిష్యత్తు లోపల ఉత్తమ పౌరులుగా తయారు కావడం అనేటటువంటిది అవసరం. భాష ద్వారా మీ లోపల విమర్శన దృక్పథం అనేటటువంటిది అలవడాలి, విశ్లేషణ శక్తి అనేటటువంటి చేయగలగాలి, అలాగే సృజనాత్మకతను కూడా పెంపొందించుకోవడము, ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో వ్యక్తీకరించడం అనేటటువంటిది అవసరం. మరి ఈ అంశానికి సంబంధించి మనం నూతన పాఠ్యపుస్తకాలలో ఉండేటటువంటి భాష ఆధారంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాల లోపల ఈ పరీక్షలు రాయబోతున్నాం. ముందుగా మనకు ఉండేటటువంటి పరీక్ష దృష్టిలో ఉండేటటువంటి అంశాలను చూసుకున్నప్పుడు, ఒక అంశము వినడం, మాట్లాడడం అనేటటువంటిది ఉంటుంది. ఇది వినడం, మాట్లాడడం అనేటటువంటి అంశము మనకు పరీక్ష దృష్టిలో రాకపోయినా తరగతి గదిలో మనం వ్యక్తపరుచుకునే భావాల ఆధారంగా మనం పరీక్షల లోపల మన ఆలోచనలను ఉండేటటువంటి అంశానికి అనుగుణంగా రాయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. అలాగే రెండో అంశంలో చదవడము, అవగాహన చేసుకోవడము, చదివి అవగాహన చేసుకున్నటువంటి విషయాన్ని నిర్దిష్ట ప్రశ్న రూపం లోపల ఉండేటటువంటి భావాలకు అనుగుణంగా మన అవగాహనను అక్కడ పొందుపరచడం అనేటటువంటిది అవసరం. అలాగే స్వీయ రచన అనేటటువంటి అంశం ఉంటుంది. మీరు చదువుకున్నటువంటి పాఠ్యాంశాలను మీ సొంతగా అర్థం చేసుకుంటూ మీకు వచ్చినటువంటి భాష లోపల వాటిని ఒక క్రమ పద్ధతిలో కూర్చి జవాబులు రాయడం అనేటటువంటిది అవసరం. అలాగే పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ పదజాలానికి సంబంధించిన ప్రశ్నలలో నిత్య జీవితంలో మనం వివిధ సందర్భాల్లో వాడే పదాలు, వాటికి ఆ పదాలకు ఉండేటటువంటి అర్థాలు, ఆ అర్థాల ఆధారంగా మనం ఇంకా కొత్త పదాలను ఏ విధంగా సరైనటువంటి అర్థాన్ని సూచించగలుగుతామనేటటువంటిది, అలాగే ఆ పదాలకు మనము సొంత వాక్యాలలో ప్రయోగం చేయడం అనేటటువంటిది అవసరం. అలాగే సృజనాత్మకత, ప్రశంస అనేటటువంటి అంశం అనేటటువంటిది కూడా మనకు పరీక్షలలో ప్రశ్నించడం జరుగుతుంది. విభిన్నమైనటువంటి వ్యవహార రూపాలలో ఉండేటటువంటి అంశాలను సృజనాత్మకంగా మనము వాటిని వేరే రూపాల్లోకి మార్చి రాయడం అనేటటువంటిది కూడా అవసరమైనటువంటి అంశం. అలాగే భాషాంశాల విషయంలో కూడా మిమ్మల్ని పరీక్షలలో ప్రశ్నించడం జరుగుతుంది. ఈ భాషాంశాల విషయానికి వస్తే, మీరు భాషాంశాలలో వివిధ రకాలైనటువంటి పదాలను విచ్ఛేదనం చేయడము, అలాగే అందులోపల ఉండేటటువంటి వ్యాకరణ అంశాలను తెలుసుకోవడము, అలాగే వాక్యాల రూపంలో ఉండేటటువంటి వాటిల్లో ఉండేటటువంటి అలంకారికతను అర్థం చేసుకొని రాయడం అనేటటువంటిది, అలాగే వివిధ
పద్య రీతులను అర్థం చేసుకొని అందులోపల ఉండేటటువంటి ఆ పద్య లక్షణాలను తెలపడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అవసరం. అయితే మారినటువంటి పాఠ్య పుస్తకాల క్రమాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే ప్రస్తుత పాఠ్య పుస్తకాలు అనేటటువంటివి మీకు బట్టి విధానానికి వ్యతిరేకంగా తయారు చేయడం అనేటటువంటి జరిగింది. అంటే మూసధోరణిలో ఒకే విధమైనటువంటి జవాబులు మీరు రాయకుండా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే పాఠ్యపుస్తకం పరిధిని దాటి నేర్చుకోవడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే వివిధ ప్రదేశాలకు వెళ్ళడం, విషయాలను సేకరించడము, అలాగే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకోవడం అనేటటువంటిది అవసరం. అలాగే మీరు పొందినటువంటి జ్ఞానాన్ని నిత్య జీవితం లోపల ఉపయోగించడం కావాలి. నిత్య జీవితంలో ఉపయోగించాలంటే లేఖలు కావచ్చు, దరఖాస్తులు కావచ్చు, సంభాషించడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు, అలాగే వార్తాపత్రికలలో ఉండేటటువంటి వివిధ విషయాలను పఠించడం అనేటటువంటిది కావచ్చు. ఇది తర్వాత మీకు సమాజంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తుల నేపథ్యము, అలాగే వృత్తుల నేపథ్యము, విభిన్నమైనటువంటి సంస్కృతులకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అలవాట్లను దర్శించడం అనేటటువంటిది అవసరం. దీని ద్వారా మీరు ఊహాశక్తిని పెంచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆయా సంస్కృతులలో ఉండేటటువంటి మౌలిక అంశాలను గమనించడంతో పాటు ఆ సంస్కృతిని మీరు ప్రశంసించడము, వాళ్ళ జీవన విధానాన్ని గురించి తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సామర్థ్యాల వినియోగం కూడా ప్రధానంగా భాష లోపల ప్రస్తుతం పరిశీలన జరుగుతుంది. అంటే వివిధ రకాలైనటువంటి విషయాలను సేకరించడం, అంటే మనం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల కృత్యాలు చేస్తున్నాం. అలాగే వివిధ అంశాలను విశ్లేషణ చేయడం, అందులోపల ఉండేటటువంటి మంచి చెడ్డలను దర్శించడం అనేటటువంటిది. తర్వాత పదజాలం, కొత్త కొత్త పదాలను, ప్రాంతాలలో వాడేటటువంటి వ్యక్తుల యొక్క పదాలను అర్థం చేసుకోవడము, అలాగే కాల్పనిక శక్తిని, సృజనాత్మక శక్తిని మీరు పెంపొందించుకోవడం అవసరం. అంటే కథలు రాయడం కానీ, కథలను పొడిగించడం కానీ, లేదా ఆ కథలలో ఉండేటటువంటి ముగింపును కొత్తగా ఊహించి రాయడం కానీ అవసరం. అలాగే ఆలోచన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాభిరుచి అనేటటువంటివి పెంపొందించుకోవడం అవసరం. ఇవి మీరు విభిన్నమైనటువంటి అంశాలను చదవడం ద్వారా శక్తిని సంపాదించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ప్రస్తుత భాష లోపల పరస్పర ప్రతిచర్యలకు కేంద్రంగా ఉండడం అనేటటువంటి జరుగుతున్నది. అంటే వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో ప్రతిస్పందించడం కావచ్చు, వివిధ సందర్భాలను అవగాహనతో పరిశీలించడం కావచ్చు, వినడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య లోపల కానీ, సమాజంలో ఉండే వ్యక్తుల మధ్య లోపల కానీ ఉండేటటువంటి అంశాలను మీరు గ్రహించడం అనేటటువంటిది అవసరం. అలాగే మీరు మీ తోటి మిత్రుల ద్వారా కానీ, సమాజం లోపల ఉండేటటువంటి మిగతా వ్యక్తుల ద్వారా కానీ మీరు కొంత నేర్చుకోవడం అనేటటువంటిది అవసరం. దీనికి వివిధ రకాలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులను కలవడం, వాళ్ళు చేసినటువంటి కృషి, ఆయా రంగాలలో వాళ్ళు ఏ విధంగా కింది స్థాయి నుండి పై స్థాయికి రావడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటిది చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి వైఖరి అలవలుచుకోవాలి. మానవత్వపు విలువలను పెంచుకోవడము, మానవ సంబంధాలను కొనసాగించడం అనేటటువంటిది అవసరం. ఆధునిక కాలంలో వ్యక్తి చాలా వరకు ఏకాకిగా మిగిలిపోతున్నాడు. అలా కాకుండా మానవ సంబంధాలను పెంపొందించుకుంటే చుట్టూ ఉండే సమాజంతో మనము ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి అనుగుణమైనటువంటి పాఠ్యాంశాలు కానీ, దీనికి అనుగుణమైనటువంటి భాషా విధానాలు కానీ మన పాఠ్యపుస్తకాల లోపల ఉండడం జరుగుతున్నది. అలాగే బహుముఖంగా విశ్లేషణ చేయడం, ఒకే రకంగా ఆలోచించకుండా వివిధ సందర్భాలలో, వివిధ సమయాలలో ఆయా సంఘటనల ఆధారంగా మీరు విశ్లేషణ చేయగలగాలి. ఆ వ్యక్తులు ఆ సమయంలో ఎందుకు అలా స్పందించారు, దాని వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి, మరి విశ్లేషణ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలు రాయడం. ఒక పాత్రను తీసుకున్నప్పుడు ఆ పాత్ర ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది, ఒక్కసారి ఒక్కో విధంగా జీవితంలో మన అనుభవాలను బట్టి ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. మరి వివిధ పాఠ్యాంశాల్లో ఉండే పాఠాలు చదవడం ద్వారా మీరు ఈ విశ్లేషణ చేయగలుగుతారు. అలాగే సమకాలీన అంశాలను ప్రస్తుత పాఠ్యపుస్తకాల లోపల ఇవ్వడం అనేటటువంటి జరుగుతున్నది. మరి దీని ద్వారా కూడా మనం మన సమాజం పట్ల, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడానికి అవసరం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా మనకు ఈ అంశాలు అనేటటువంటివి మనకు ఈ భాష లోపల పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే
భాష అనేటటువంటిది సాధారణంగా జీవనది లాంటిది. అంటే నది లోపల ఎప్పుడూ ప్రవాహం ఉన్నట్టుగానే భాష లోపల కూడా మార్పులు చేర్పులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి వాగ్రూపకంగా అంటే మాటల రూపకంగా కావచ్చు, లిఖిత రూపకంగా కావచ్చు. అయితే మాటల రూపంలోనే ఎక్కువ మార్పులు జరుగుతాయి. లిపి రూపకంగా మార్పులు జరగడానికి చాలా అధిక కాలం అనేటటువంటిది పడుతుంది. అలాగే భాష లోపల ఒకే రకమైనటువంటి పదాలు ఉండడం అనేటటువంటిది జరగదు. భాష లోపల ఆదాన ప్రదానాలు అంటే సహజంగానే మనం ప్రస్తుతం మన తెలుగు భాషలో కూడా చాలా వరకు పదాలు సంస్కృత పదాలకు చెందినటువంటి పదాలే ఉన్నాయి. అలాగే తిక్కన కాలం నుంచి గమనించినట్టయితే మనకు అన్య భాషా పదప్రయోగాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి ఈ పదాలను కూడా మనం అర్థవంతంగా ఆధునిక కాలంలో వినియోగించడం అనేటటువంటిది జరుగుతున్నది. మరి మీరు పాఠశాలల్లో చేరకముందు చక్కగా మాట్లాడేవాళ్ళు పిల్లలు పాఠశాలలో చేరిన తర్వాత మౌనం దాలుస్తున్నారు. కారణం ఏంటంటే మీరు వినియోగించే భాష బయట ఎంత అర్థవంతంగా ఉంటుందో తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు కానీ ఉపాధ్యాయుడి ముందు కానీ మీరు అంత ప్రతిభావంతంగా ఉపయోగించడం అనేటటువంటిది జరగడం లేదు. దీనికి కొంత ఆత్మ న్యూన్యత భావం అనేటటువంటిది ప్రధాన కారణం కావచ్చు. అయితే మీరు మీ యొక్క భాషను తరగతి గదిలో ఉపయోగించినప్పుడే ఉపాధ్యాయుడు మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులుంటాయి, ఆ తప్పులను సరిదిద్దుతూ భాషారూపకంగా మీరు చక్కటి పట్టు సాధించడానికి తగినటువంటి పునాది వేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ భాషా రూపకంగా జరిగే ఈ గట్టి పునాదికి తోడ్పడాల్సినటువంటి ప్రధాన కర్తలు మీరందరని చెప్పి ప్రధానంగా గమనించాలి. అలాగే మరి మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలంటే గొప్పగా కవులు రాసే పండితులు రాసే భాష లోపలనే రాయాలా అనేటటువంటి భావన ఏం లేదు. మీకు వచ్చినటువంటి భాషలో మీ యొక్క సమాజంలో మీతోటి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాషలోనే సహజంగా సరళంగా మీకు తెలిసినటువంటి పదాలతో మీ లోపల ఉండేటటువంటి భాషా నైపుణ్యాన్ని పదరూపకంగా పెట్టగలిగితే అప్పుడు మీరు చక్కటి అర్థవంతంగా ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబులు రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఆ రాసేటటువంటి జవాబుల లోపల సహజత్వం అనేటటువంటిది కనిపించినప్పుడు ఆ పరీక్షలు మూల్యాంకనం చేసేటటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో మీకు అధికమైనటువంటి మార్కులు ఇచ్చి మిమ్మలను పరీక్షలలో ఉత్తీర్ణులు చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంది అని చెప్పి గమనించాలి. మరి ఈ విధంగా మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మీకు తోచిన భాషలోనే రాయండి. గొప్ప గొప్ప కవులు పండితులు వాడాల్సినటువంటి పదాలు కాకుండా సహజమైనటువంటి మన సమాజంలో మన తెలంగాణ సమాజంలో మాట్లాడుతున్న పదాలను కూడా మీరు సాధ్యమైనంత వరకు వాడుకోవచ్చు. వీటిని వాడుతూ మీరు పరీక్షలను చక్కగా రాయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక